హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి పూర్వి వత్సవాయి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే, చాలామంది పిల్లల కోసం ఇష్టపడి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని వస్తువులు చేయిస్తాం. కానీ చిన్నప్పుడు చాలా బాగుంటాయి. వాళ్ళకి పెట్టిన రోజులు చాలా ముద్దుగా మనం చూసుకుంటాం. చాలా ఇష్టంగా కూడా వాళ్ళు కూడా వేసుకుంటారు. అదే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అంత బాగా కనిపించదు అనమాట. ఎందుకంటే ఆ వస్తువు చిన్నదవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి. సో మనం దాన్ని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి? పిల్లలు వేసుకొని అంటారు. మనకేమో చాలా ఇష్టపడి మనం చేయించుకుంటాం, కానీ దాన్ని చెడగొట్టించేసి వేరే వస్తువు మనం చేయించుకోలేము. ఎందుకంటే చాలా ఇష్టపడి మనం ఆ వస్తువు పిల్లల కోసం చేయించినప్పుడు అది చెడగొట్టించలేము. కానీ దీన్ని అలా దాచిపెట్టి మాత్రం ఉంచుతాం. వస్తువుని ఎన్నాళ్ళని అలా దాచిపెట్టి ఉంచుతాం. ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవాలి. నేను మాకు దగ్గరలో ఉన్న ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నాకు ఇలా కావాలి, నాకు ఇలా చేసి ఇవ్వండి అని చెప్తే నేను ఎలా చెప్పానో తను అలాగే నాకు చేసి ఇచ్చాడు. సో చేసిన తర్వాత అది చాలామందికి నచ్చిందండి. మాటల్లో చెప్పలేను ఎంత నచ్చిందో. మా అమ్మాయికి అంటే అప్పుడు వేసుకున్నది చాలా చిన్నగా అయిపోయింది. నేను వేసుకున్న వస్తువు నేను ఇప్పుడు ఇలా చేసి ఇచ్చిన తర్వాత తనే కాదు నేను కూడా వేసుకుంటున్నాను. చాలామంది బాగుందని చెప్పేసి అన్నారు. ఐడియా బాగా నచ్చింది, చాలా బాగా చేసుకున్నారు అని చెప్పి చాలామంది నన్ను అన్నారు. సో అదేంటంటే నేను చేయించుకున్నది భుజబంద్ అండి. భుజబంద్ అంటే ఇవి భుజబందులు చూసారా? భుజబందులు పెండెంట్స్ చూపిస్తాను. ఇవి భుజబందులండి. ఇవి భుజబందులు. ఈ భుజబందులకి ఇటు సైడ్ ఒక రింగ్ ఉండేది. అది నేను తీయించేసి ఇలాగ రెండు పెండెంట్స్ కింద ఉంచేసాను అనమాట. అంటే భుజబందులు ఇప్పుడు ఇవి ఎలా వేసుకుంటారంటే, భుజబందుల కింద ఫస్ట్ ఇటొక రింగ్ ఉండేది. ఆ రింగ్ మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఉండి వెనకాల థ్రెడ్ ఇలా కట్టేసుకునేటట్టే. మా అమ్మాయికి రెండు చేతులకి అలాగా థ్రెడ్తో కట్టేదాన్ని. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది, బాగా అనిపించేది. పెద్ద ఎదిగిన తర్వాత అది వేసుకోవడం మానేసింది అనమాట. ఇవి వేసుకోవడం మానేసిందని నేను ఇలా చేయించాను. ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఈ భుజబందులు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి ఇటు రింగ్ తీపించేసి లోపల ఇలా రింగ్స్ పెట్టించాను. నాకు ఇలాగ ఫైవ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి జెమ్ స్టోన్స్. ఇవి వచ్చేసి జెమ్ స్టోన్స్ అండి. నేను బయట తీసుకున్నాను. ఇలాగ 5 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 5 లైన్స్కి ఇక్కడ 5 రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగ 5 రింగ్స్ పెట్టించాను. 5 రింగ్స్ పెట్టించేసి ఇలాగా ఈ పూసలని, ఈ జెమ్ స్టోన్స్ అనేవి గుర్తించేసాను అనమాట. ఎలా ఉంది? నచ్చిందా? ఇలా మా అమ్మాయి వేసుకొని ఉన్నది ఇప్పుడు చాలా ఇష్టంగా వేసుకుంటుంది. ఏ ఫంక్షన్స్ అని అయినప్పుడు ఇలా వేసుకుంటూ ఉంటుందన్నమాట. తనే కాదు నేను కూడా వేసుకుంటూ ఉంటాను. చాలామంది చాలా బాగా చేసుకున్నావు, చాలా బాగా చేసుకున్నావు అని కూడా అంటూ ఉంటారు. మీకు కూడా నచ్చిందా? చూసారా ఎలా ఉందో? ఇలాగా మీ దగ్గర కూడా మీ అమ్మాయి ఏదైనా వస్తువు వేసుకోను అంటే కనుక ఇలా చేయించండి. అంటే ఏ వస్తువైనా సరే దాన్ని క్రియేటివ్గా ఆలోచించండి. కానీ చెడగొట్టిచ్చేస్తే, మనం ఎంతో ఇష్టపడి చేయించుకుంటాం వస్తువు, చెడగొట్టిచ్చేస్తే మళ్ళీ అది మనకి గుర్తుగా ఉండదు. ఇలా చేయించుకోండి. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఒక వస్తువు రెడీ అయిపోతుంది. నేను మీకు దీన్ని వేసుకొని చూపిస్తాను. ఇలా ఉంటుంది.
ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? చూసారా? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్నప్పుడు చేయించిన వస్తువులు కాబట్టి పిల్లలకి ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా? మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరొక మంచి వీడియోతో ఇంకో రోజు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.